నవంబర్ 29, 2010 కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి అంటే నెట్తో 15 ఏళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం చూసుకుంటే గెలుపోవటంలో ఇప్పుడు ఒకలాగే ఉన్నటువంటి వ్యక్తి. ఏంటి ఆయన ఏం సాధించారు అని అంటే ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నట్టు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధపడినట్టున్నారు. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పీడిపోయి ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించారు, సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా నిలబడ్డాడు, ఈరోజు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడితే ఏమి సాధించారు, ఫెయిల్యూర్స్ అంతా సక్సెస్ అనే ముందు రాజకీయాల్లో ఎప్పుడు కూడా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది గెలుపోవటం మధ్య చూస్తాం. కొంచెం దురదృష్టి ఆలోచించే వాళ్ళు ఏమి సాధించాడు, సొసైటీ ఎంత నిలబడతాడు, చాలామంది అంటారు అది ఎంతకాలం ఉన్నామని కాకుండా ఎంతకాలం నిలుస్తాం మన తర్వాత కూడా అనేది. కానీ ఇప్పుడు రాజకీయాల్లో తక్కువ, మనం తీసుకున్న విధానాలు, మనం తీసుకొచ్చినటువంటి సాక్రిఫైస్ చేసిన సొసైటీకి ఎంత నిలబడింది. ఇప్పుడు పండిట్ జవహర్లాల్ అంటే కొన్ని గుర్తుంటాయి, ఇందిరాగాంధీ అంటూ గుర్తుంటాయి. అలా చూసేవాళ్ళు తక్కువ. ఏం విజయం సాధించాడు, పొలిటికల్లో గెలుస్తున్నాడా లేదా, పార్టీలో అధికారం తీసుకొచ్చాడా లేదా, ఓడిపోయినా మళ్ళీ తీసుకొస్తాడా లేదా, గెలుపోవటం వల్ల మధ్య చూస్తున్నారు. మనం రెండూ చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి మంచి చేశాడా చెడ్డ చేశాడా రాజకీయాలు ఏముండవు. సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయినాడా, ప్రైమరీగా ఆయన సక్సెస్ అయినాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి. సక్సెస్ అంటే పార్టీ నిలబెట్టాడు. దాదాపు 10 సంవత్సరాల పాటు మీకు ప్రాంతీయ పార్టీ లేదైనా పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో గెలవకపోతే ఆ తర్వాత బతకడం కష్టం. మీ ప్రజారాజ్యం చూసినా అంటే తెలుగుదేశం పార్టీ మొదట్లోనే గెలిచిపోయింది, చాలా పార్టీలు మొదట్లోనే గెలిచాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఎన్నికల్లో ఓడిపోయినాడు, 2014 ఎన్నికల్లో గెలవలేదు. అదే 10 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా అపోజిషన్లో ఉన్నాడు. ఆయనకున్న ఇంకా ఇబ్బంది అంటే ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేకం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వ్యతిరేకం, అదనంగా తోడు కొత్తగా పెట్టిన ప్రజారాజ్యం వ్యతిరేకం. 3 పార్టీలు ఢీకొని నిలబడ్డాడు. ఫస్ట్ విజయం నిలబడ్డాడు. పైపించి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక ముద్ర ఏంటి, ఒక తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల్లో 16 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఇప్పుడు ప్రజా పోరాటంలో భాగంగా జైలుకుండి కాదు, ఒక తీవ్రమైన అవినీతి ఆరోపణ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాడు. ఇవన్నీ డిసడ్వాంటేజ్ ఆయనకి. అవినీతి ఆరోపణల కేసులో లోపల వెళ్ళి బయట రావడం, అధికార పార్టీ ప్రతిపక్షం కొత్త పార్టీ అందరూ వ్యతిరేకించడం, ఇంకోపై తెలంగాణ ఉద్యమం, ఇన్నిటి మధ్య ఆయన నిలబడడం అనేది ఆయన ప్రారంభంగా సాధించినట్టు పెద్ద విజయం. పార్టీ నిలబడడం ఆయన. రెండోది 10 ఏళ్ల తర్వాత పవర్లోకి తీసుకురావడం. ఖచ్చితంగా పవర్లో తీసుకొచ్చి నిలబడ్డాడు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్థిరపడ్డాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఆంధ్రప్రదేశ్ పరిమితమైన పార్టీ అయినా మళ్ళీ గెలుస్తాడు అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. గెలుస్తాడా వార్తలు ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఆయన పార్టీలు పెట్టిన పద్ధతి కానీ తీసుకొచ్చిన విధానం కానీ మొత్తం కూడా ఆయనకి ఒక పోరాట తత్వం కనపడింది. ఒకనొక సందర్భంలో మహేష్ బాబు హీరో ఒకసారి నన్ను పిలిచి అభినందించాడు ఒక సినిమాకని, అదేంటంటే పోకిరి. జగన్మోహన్ రెడ్డి గారికి మహేష్ బాబు సినిమాలో పోకిరి బాగా నచ్చింది అని మహేష్ బాబు గారు అన్నారు. బట్ నేను కూడా నమ్ముతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్లో ఒక పోకిరి సినిమా ఎట్లో పోకిరి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కూడా అది స్వభావం కనిపిస్తుంది. అందుకే ఆయన నచ్చి ఆయన దాంట్లో అభినందించాడు. నిజానికి పోకిరి సినిమాలో చూస్తే చాలా మహేష్ బాబు సినిమాల కన్నా అంత బాగే ఉండదు, స్టోరీ కానీ అవేం కానీ. ఏంటి దాంట్లో నచ్చింది ఏంటంటే ఎవరి మాట వినను, నేను అనుకున్నది చేస్తాను, సక్సెస్ అయ్యేమా ఫెయిల్ కాదు, చేసే చేస్తుంటాను అంటే ఆ మొండితనం అనేది జగన్ నచ్చింది. ఎప్పుడు వచ్చాము ఏమి చేసాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు వచ్చాము అనేది బుల్లెట్ దిగిందా లేదా అనేది మహేష్ బాబు పాపులర్ డైలాగ్. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేస్తూనే ఉంటాను. ఉదాహరణకు 2014 ఎన్నికల్లో జగన్ గారు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి, చాలామంది రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే ఓటమిని స్వీకరిస్తున్నాం, సమీక్ష చేయించుకుంటాం, మళ్ళీ భవిష్యత్తు. జగన్ గారు ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే కొట్టారు తీసుకున్నాము, అంతకన్నా బలంగా కొడతాం అన్నాడు. బహుశా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన ఓడిపోయిన నాయకుడు ఊరు కాదు. బలంగా కొట్టాడు, 150 సీట్లు గెలిచినాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ప్రజలు రీచ్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా హీరో కాదు జగన్మోహన్ రెడ్డి, ఒక నార్మల్ పొలిటీషియన్. కానీ సినిమా హీరోకున్నంత గ్లామర్ కనపడతా ఉంది. కారణం ఏంటంటే ఈ మొండితనం. ఏమైనా సరే నిలబడాలి, ఎప్పుడు గెలుస్తాం ఎప్పుడు ఓడిపోతాం అనేది క్వశ్చనే లేదు, కొడతానే ఉండాలి. అంటే గజనీ మహమ్మద్ దండయాత్ర లాగా గెలిచేంత వరకు కొడతానే ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నిలబడ్డానికి కారణం. కానీ కాంగ్రెస్లో ఉంటే ఈ పని ఆయన చేయలేడు.
ఓకే. జాతీయ పార్టీలు ఉంటే పై నాయకత్వం మాట వినాల్సిందే కదా. అవును. అంటే అక్కడ ఈ క్యారెక్టర్ పనికిరాదు. ఎక్కడో చోట లౌక్యం, పై నాయకత్వానికి ఒబిడియన్సీ ఉండాలి. కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి పొలిటీషియన్గా నిలబడ్డాడు. అది ఆయన్ని ఓడిపోయినా కూడా మళ్ళీ బలంగా నిలబడ్డానికి ఈరోజు ఘోర పరాజయం ఆ పార్టీ హిస్టరీలో. కానీ మామూలుగా ఏం చేస్తారు, కోలుకున్నాడు, పోరాడుతున్నాడు, నిలబడ్డాడు, ఇది రావాల్సింది. కానీ ఇప్పుడు ఏం చర్చ, మళ్ళీ వస్తాడంట, మళ్ళీ కొడతాడంట అంటే తెలుగుదేశం వాళ్ళని. ఇది జగన్ గారు 2 నెలల నుంచి చెప్తున్నాడు, మళ్ళీ మేము వస్తాం, 5 ఏళ్ళు ఏముంది, కళ్ళు మూసుకొని పోతాయి. ఆయన అప్పుడు అన్నాడు. దానికి తోడుగా వాళ్ళు కొన్ని అనుకూల ఛానల్స్ కానీ తెలుగుదేశం కానీ మళ్ళీ వస్తే జగన్ ఏం చేస్తాడో రాష్ట్రాన్ని అంటున్నారు. దాంతో జగన్ గారు మళ్ళీ వచ్చేస్తున్న నమ్మకం అందరూ చేస్తున్నారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన 2 నెలలకే, అందులో ఇంత ఘోర పరాజయం, ఓడిపోయిన 2 నెలలకే మళ్ళీ మేము వస్తాం, కొడతాం అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడమే జగన్ ప్రత్యేకత. ఓకే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నీటి మంచి చెడ్డ అనేది మనం జస్టిఫికేషన్ ఇవ్వలేము. బట్ సక్సెస్ అయ్యాడు, నిలబడ్డాడు. చరిత్రలో తన ఒక పర్సనాలిటీగా ఎదగడానికి మాత్రం బయట రావడానికి, బయట వచ్చిన జగన్కి కాంగ్రెస్లో ఉంటే జగన్ ఈ స్థాయిలో అయితే ఉండడు. ఓకే. ఒక జాతీయ పార్టీలో ఆయన ఉన్నప్పుడు జగన్ అట్లే కొనసాగుంటే ఈ జగన్ అయితే కనపడడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోణంలో చూసినప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అద్భుత విజయాన్ని సాధించినట్టుగానే చూడాలి. గెలిచినప్పటికీ ఓడినప్పటికీ 40% పైచిలుకు ఓటు బ్యాంకుని కంటిన్యూ చేస్తున్నటువంటి, నాకు తెలిసి ఇండియాలో ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలా సాధ్యమవుతుంది అనే ఒక 40% 11 సీట్లు చూస్తున్నారు. నా దృష్టిలో 24 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం. కానీ మన సైంటిఫిక్గా చూస్తే 24 ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇండివిజువల్ ఈజ్ ఎ నెంబర్ 1. 24 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కూడా. ఓకే. నా లక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,32,00,000 ఓట్లు. 1,32,00,000 ఓట్లు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన, చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం, ముగ్గురు కలిసి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 1,82,00,000 వచ్చినాయి. 50 లక్షల ఓట్లు ఎక్కువ కావచ్చు, మంచి విజయం కావచ్చు. సింగిల్ ఇండివిజువల్ చూసినప్పుడు ఏంటి పరిస్థితి? జగన్ గారు నెంబర్ 1 కదా ఈరోజు కూడా, ఓడిపోయిన తర్వాత కూడా సింగిల్ ఇండివిజువల్ నేను చెప్తాను. అంటే అందరూ చెప్పినప్పటికీ కూడా ఏంటి ఆ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డిలో ఒంటరిగా వెళ్ళటానికి? ఏంటి, ఎన్నికలకు ముందు కూడా కొంతమంది సజెస్ట్ చేశారు, మనం ఏదో ఒక పొత్తుతో వెళదాం అనేటువంటి చిన్న చిన్న సలహాలు ఇచ్చినా కానీ ఓడిపోతే ఓడిపోయాము, సింగిల్గానే మనం వెళ్ళాలనేటువంటి, ఏంటి ఆ కాన్ఫిడెన్స్? 2 కారణాలు నాకు కనపడ్డాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మధ్య 2-3 సార్లు కలిశాను, వ్యక్తిగతంగా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కోణం ఎక్స్పోజ్ అయినట్టుగా రెండో కోణం ఎక్స్పోజ్ కాలేదు. ఓకే. ఒక కోణం ఏంటంటే మొండోడు, ఎవరి మాట అయినాడు, మొండిగా పోతుంటాడు, ధైర్యంగా ఉంటాడు అనేది. కానీ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అని నేను గుర్తించడం నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, నా స్థాయి అది కాదు. ఓకే. ఒక ఇరిగేషన్ కానీ దేనిపైనైనా సరే తరువు నాలెడ్జ్ ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ఈ మొండితనం అనే క్యారెక్టర్ దాన్ని మరుగున పరిచింది. మొండోళ్ళు ఒప్పుకోరు. ఒక ఇరిగేషన్ మీద ఒక పొలిటీషియన్గా జగన్ గారికి ఉన్నంత అవగాహన చేయడం వేరు. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉన్నంత మాత్రం నేను చేయకపోవచ్చు. జగన్ గారు ఏం చేశాడని తప్ప రిజర్వేషన్ ఉన్నాయి, కానీ ఇరిగేషన్ మీద ఇంత నాలెడ్జబుల్ పొలిటీషియన్ నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఆ మొండోడు ఏంది ఇరిగేషన్ అంటారు, ఏందంటారు. అంటే ఆయన మొండితనం ఆయనకు ఉన్నటువంటి ఇంటలెక్చువల్ని మరుగుపరిచింది. ఓకే. అంటే ఆ రకంగా నాలెడ్జబుల్ పర్సన్. అంటే నాలెడ్జ్ దాంట్లో కూడా మొండితనం ఉంటుంది. తాను చదువుకొని అన్ని తానే నేర్చుకొని రావడం. మీరు చూసిన కరోనా టైంలో పారాసెటమాల్ వాడాలని ధైర్యంగా చెప్పిన అతను ఒకడే. దాంతో సహజీవనం చేయాలని చెప్పింది ఆయన ఒకడే. అల్టిమేట్గా ఐక్యరాజ్య సమితి కూడా అదే చెప్పింది. చేస్తున్నాం ఈరోజు కూడా కరోనాతో సహజీవనం చేస్తున్నాం. ఆ రకంగా తను నమ్మిన విషయాన్ని ధైర్యంగా చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ ఉంది కాబట్టే మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ నిలబడ్డాడనే మీరు అడిగిన అది రావడానికి కారణం అది కనపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యారీ చేస్తున్నాడు. ప్రతి అంశంలోనూ ఎందుకు రిస్క్ చేస్తాడు అనే ఒక మాట కూడా ప్రతిదానికి వినిపిస్తున్నటువంటి. అంటే ఆయన ఇప్పుడు 175 పోటీ చేయడం రిస్క్. రెండోది ఏదనుకున్నా నాదే బాధ్యత అని చెప్పడం రిస్క్. రెండోది మీరు అన్నట్టు పొత్తులు పెట్టుకోకపోతే ఓడిపోతాము, పర్వాలేదు నిలబడతాను అనేది రిస్క్. ఇవన్నీ రిస్క్లే. ఇప్పుడు చూడండి, నేను తప్పనట్లేదు తెలుగుదేశాన్ని, తెలుగుదేశం జనసేన ఇప్పుడు గెలిచిండొచ్చు. కానీ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడకుండా చేయగలడా? చేయలేడు. అంటే చెయ్యొచ్చు, కానీ ప్రపంచానంతా వీళ్ళందరితో మాట్లాడి నేను నిర్ణయించాలంటాడు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటే చేసేస్తానంటాడు. ఇది ఉంది జగన్మోహన్ రెడ్డిలో.
కాబట్టి ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అవుతాం అనేది ముఖ్యం కాదు, మనం ఎంత నిలబడతాం సొసైటీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా యాజ్ అ హీరోగా ఎందుకు ఉంటున్నాడు? ఆయన అనుకున్న పనులు చేసినాడు. దీంట్లో కొన్ని సమాజం సానుకూలంగా తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నాడు నేడు విద్యా వ్యవస్థ అనుకున్నట్టు చేసేసినాడు, పొత్తుంటే చేయగలడా?